25వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుతాం. 25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపింపవచ్చును. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే ఇంకొక వాక్యం కూడా చదువుతాం. రూతు గ్రంథము, రూతు పుస్తకం నుంచి న్యాయాధిపతులు తర్వాత వస్తుంది చూడండి. రూతు గ్రంథం 221 పేజీ. మూడో అధ్యాయము 10వ వచనం నుండి, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. దేవుడి వాక్యం నుంచి కాక ఇప్పుడు 3వ వాక్యం చదువుతాం. ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏముంది చెప్పండి. అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం సరికి NTMS బిలివరికి తక్కన బొలి వెలగాలి. ఏం వెలగాలి? ప్రకటన 5వ గ్రంథంలో ఏముంది చెప్పండి? విమోచన గ్రంథం ఉంది, 5వ అధ్యాయం. ఇక్కడ మొదటి నుంచి వద్దాం. మరియు లోపడను వెలుపడను రాత కలిగి 7 ముద్దులు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసనుడై ఉండేవాడిని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుడుకైనా చూచుడికైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుడికైనను యోగ్యుడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం నిప్పుడకై జయము పొందినని నాతో చెప్పెను. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ రాత్రి 3 ప్రాంతాల్లో చదవబడిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. 3 చోట్ల నీ పరిశుద్ధాత్మే రాంచిపెట్టింది. దాని పూర్తిగా బయలుపాటును ఈ రాత్రి మీరు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి ప్రియులారా. ఉదయకాలం చాలా దూరంగా వెళ్ళొచ్చాను. ఉదయకాలం చిన్న కోటంకి వెళ్ళి రావడం జరిగింది. చాలా అలసిపోయింది చాలా చెప్పాలంటే. సరే, అయినా చిన్న సబ్జెక్ట్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. చాలా చిన్న అంశం తీసుకున్నాం. నేను 3 చోట్ల వాక్యం చదివాను. ఎందుకు మనం 3 చోట్ల వాక్యం చదవామంటే, దేని గురించి మన వాక్యం చదవామనేది ఇక్కడ మెసేజ్ స్టడీ లేక బైబిల్ స్టడీ. దీనికోసం మనకు సమావేశమయ్యాం. లేవీకాండం కోసం బాగా మీరు చదివితే, లేవీకాండంలో పాత నిబంధనలో దేవుడని యెహోవా ఒక చట్టం పెట్టాడు అన్నమాట. ఎవరికన్నా భూములు ఉన్నాయనుకోండి, ఎవరికన్నా ఆస్తి ఉందనుకోండి, వారు దాన్ని తాకడి పెట్టారు లేక దాన్ని కోల్పోయారు అనుకోండి, తిరిగి చెల్లించడానికి వారి వద్ద ఏమీ లేకపోతే ఎవరైతే కోల్పోయారో ఆ వ్యక్తికి దగ్గర బంధువులు కావాలన్నమాట. సమీప బంధువుడే ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి మాత్రమే కొంత వెల చెల్లించి
వారికి బదులు వెళ్ళ చెల్లించితే ఆ వ్యక్తి కోల్పోయిన వారికి విమోచకుడుగా, విడిపించేవారుగా ఉంటారన్నమాట. ఈ లేవియాకాండం 25 అధ్యాయంలో చూస్తే, ఉదాహరణకి ఒక దాసులు ఎవరన్నా కొంత అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే బాకీ ఉన్నాం, తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే పొలంలో పనికి పెట్టారు. బాకీ తీరే వరకు పాలితనం అనుకోండి, ఏదో పని చేస్తున్నారు. అప్పుడు దాన్ని వెళ్ళ చెల్లించడానికి వారి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ చెరలో ఉన్నట్టే, లేకపోతే బంధించినట్టే, లేకపోతే వారు దాసులుగా ఉన్నట్టే. అప్పుడు ఎప్పుడు దాకా వారు చేయాలంటే ఒక 50 సంవత్సరాల దాకా అక్కడ పనిచేయాలి. ఈ 50 సంవత్సరం అయిపోగానే జూబిలీ అన్నమాట, విడుదల సమయం అంటారు దాన్ని. అలాగే మరి అలా కోల్పోయిన దాన్ని సంపాదించడానికి మరి నిజంగా తిరిగి వారి దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే అలాంటి వ్యక్తికి ఒక సమీప బంధువుడు ఉండాలి. ఆ సమీప బంధువుడు ద్వారా విడిపించబడాలి. అది చట్టం, దేవుడు పెట్టినటువంటి చట్టం. మీరు జాగ్రత్తగా గమనిస్తే రూతు గ్రంథం కోసము చాలా స్పష్టంగా దేవునికి ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కృప యేసుక్రీస్తు అను వ్యక్తిని ఉద్భవింప చేశాను, మనము చూచి ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రంథము దేవుడు తన గుడారమును సాగదీశాను, ఒక మానవుడగుటకు దేవుని వద్ద నుండి వచ్చాను. ఆయన సర్వశక్తుడైన స్థానము నుండి నరుని రూపమును దాల్చుటకు ఒక మానవునిగా తను తాను మార్చుకున్నాను. అందువలన ఆయన మానవునికి విమోచకుడుగా చనిపోగలడు. ప్రైజ్ ది లార్డ్. సమీప బంధుడుగా ఆయన వచ్చి చనిపోతేనే కోల్పోయిందంతా తిరిగి రాగలదండి, లేదా అతను దాన్ని వెలన్నా చెల్లించాలి. పాత నిబంధన చట్టం ఏంటంటే వారు కోల్పోయిన ఆస్తిని కానీ, లేకపోతే సంపాదన కానీ, భూములు కానీ, వారు ఏమన్నా స్వాచ్ఛమును అన్నాడు తెలుగులో, స్వాచ్ఛమును కోల్పోయినట్లయితే వారికి సమీప బంధుడు మాత్రమే విడిపించాలన్నమాట. ఇది చట్టం, దేవుని యొక్క చట్టం. దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ కార్యాన్ని చేశాడండి. దాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్లగా ఉండి, అర్హుడిగా, యోగ్యుడిగా ఉండి, మరి గట్టిగా ముద్ర అయినటువంటి విమోచన గ్రంథాన్ని ఆయన మాత్రమే ఎందుకు విమోచించాడంటే అక్కడ పరిశుద్ధులు లేకపోలేదు. దూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, ఇంకా ఈ కలపడుతున్నాడు ఏలియా ఉన్నాడు, చాలామంది ఇంకా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వాళ్ళెవరూ పరలోకమందున్నది ఎవ్వరూ కూడా ఆ గ్రంథాన్ని విమోచించలేరు. భూమి మీద బతికున్న మనుషులు ఎవ్వరూ దాన్ని విమోచించలేరు. భూమి కింద చనిపోయిన వారు కూడా ఎవరు కూడా అర్హులు కాదు, ఎవ్వరూ లేరు. ఆ టైంలో ఏడుస్తానుడు యోహాను. అప్పుడు పెద్ద ఒక ఆయన నాడు వచ్చి, ఏడవద్దు, ఎందుకంటే ఇదిగో యోధా గోత్రపు సింహము దావీదు వేరిచ్చినటువంటి అదిగో ఆయన గొర్రెపిల్ల అక్కడ ఉన్నదని చెప్పగానే అప్పుడు ఆ గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఆ కుడి చేతులున్న ఆ గ్రంథమును విమోచించాడండి. దీన్ని విమోచించడానికి కావలసిన అర్హత కోసమే నేను చెప్తున్నాను ఇప్పుడు రాత్రి. దాన్ని ఈ కాల ప్రవక్త అన్నాడు, అలా కోల్పోయిన దాన్ని విమోచించడానికి దేవునికి స్తోత్రం కలుగాక. ఉదాహరణకి అలా కోల్పోయిన దాన్ని విమోచించడానికి ఆ రోజుల్లో ఆ వ్యక్తిని గోయల్ అని పిలిచేవారు. ఈ రాత్రి కూడా నా చిన్న అంశం పేరు కూడా అదే, GOEL, గోయల్. ఈ గోయల్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, ఇశ్రాయేలు యొక్క యూదుల మధ్య ఏదన్నా కోల్పోయినట్లయితే, కోల్పోయిన వ్యక్తికి సమీప బంధువులు ఉన్నట్లయితే, సమీప బంధువుడు ఉంటే సరిపోలేదు, కానీ సమీప బంధువుడికి 5 అర్హతలు చాలా ప్రాముఖ్యమైన భాగం అండి. ఎన్ని అర్హతలు? 5 అర్హతలు. సమీప బంధుడిగా ఉంటే సరిపోలేదు, సమీప బంధుడిగా ఉన్న అతనికి 5 చాలా ప్రాముఖ్యమైన అర్హతలు ఉండాలి. 5 అర్హతలు ఉంటేనే అతడు 5 అర్హతలు ఉంటేనే అతడు విడిపించగలడు. ఆ విడిపించడానికి 5 అర్హత గల వ్యక్తిని ఆ రోజుల్లో గోయల్ అని పిలిచేవాడు. గోయల్. దేవునికి మహిమ కలుగాక.
పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన దాకా మనం చూస్తే యేసు దినాల వరకు ఏదన్నా పోగొట్టుకుంటే తమ స్వాస్థ్యాన్ని విడిపించడానికి చాలా చక్కటి అర్థంతో కూడిన రూతు గ్రంథం చాలా గొప్పదనమాట. రూతు గ్రంథం గురించి ఈ కాల ప్రవక్త అన్నాడు, నేను రూతు గ్రంథం కోసం మాట్లాడి ఉన్నాను, మీరు ఎంతమంది విన్నారు? విన్నట్లయితే నేనేం చెప్పబోతున్నానో అది మీకు తెలిసి ఉంటుంది. రూతు గ్రంథం గురించి చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా అంటే అది మీకు ఇప్పుడు చెప్పేది అర్థమవుద్ది అంటున్నాడు అనమాట. అంటే రూతు గ్రంథం కోసం ఆయన కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో బోధించాడు ఆయన. అయితే సమీపబంధుడు అని వర్తమాన పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకంలో కూడా చాలా సంగతులు ఇక్కడ రూతు గ్రంథంలో ఉన్న సంఘటనలన్నీ కూడా వివరించడం జరిగిందండి. మీ దగ్గర పుస్తకం ఉంటే చక్క ఇంటికి పోయిన తర్వాత ఈ వారంలో చదవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ నేను చెప్పొద్దంటే రూతు గ్రంథంలో నయోమి అనే ఒక ఆమె కనిపిస్తుంది. నయోమి అనగా మధురమైనది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ నయోమి, ఎలిమెలెకు అనబడుతున్నటువంటి ఇద్దరు పేర్లు మీరు ఆలోచిస్తే, నయోమి, ఎలిమెలెకు అనేది భార్య భర్తలు. వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారు పేరు మాలోని కిలియు అని చెప్పి రాయబడింది. అయితే వీళ్ళు పక్క ఎవరంటే యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు వీళ్ళకి యెహోషువ కాలంలో కొలిసిచ్చినటువంటి బెత్లెహేం అనే భాగం వచ్చింది. బెత్లెహేమీలు అన్నమాట వీళ్ళు. బెత్లెహేంలో కరువు వచ్చింది. ఒక రోజు కరువు రాగానే ఏం జరిగిందంటే, కరువు రాగానే ఇక ఎలిమెలెకు అనే వ్యక్తిని ఎవరు నయోమి ఇద్దరు కుమారులు తీసుకుని వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారంటే బ్రతకడానికి వెళ్ళారండి. మనం చూసినప్పుడు అది బాగానే ఉంది కదా, అవును, ఆ పరిస్థితి ఎవరన్నా ఆ విధంగా బతుకుదెరి కోసం ఏదో పట్టబట్టుకుని వెళ్తారు కదా, వలసపోతారు కదా, పనిచేసి బతకాలి కాబట్టి వెళ్తారు కదా అనిపిస్తుంది మనకి. కానీ ఈ కాల ప్రవక్త ఏమంటే అసలు అక్కడ అందరూ అక్కడే ఉన్నారట, ఈ ఫ్యామిలీ మాత్రమే వెళ్ళిందంట బయటికి. అది ఎవరు చూడరండి. అక్కడ కరువు వచ్చింది కాబట్టి వారు అక్కడ వెళ్ళారు కదా, అలా వెళ్ళేందుకు కోల్పోవడమేనా, ఇది న్యాయం అనిపిస్తుంది. కానీ కాల ప్రవక్త అన్నాడు ఇంకో కోణంలో, అసలు అక్కడ ఫ్యామిలీ ఎంతో బెత్లెహేములో వాళ్ళందరూ అక్కడే ఉన్నారటండి, ఈ ఫ్యామిలీ మాత్రం వెళ్ళింది, మరి వారు లేరు అక్కడ అని అడుగుతున్నాడు ప్రవక్త. అంటే దేవుడు ఏదైతే కొలిచి వారికి స్వాచ్ఛముగా వాగ్దాన భూమిని ఇచ్చాడో, ఆ వాగ్దాన భూమిని ఇచ్చినప్పుడు యెహోషువ మరియు మోషే లేక అబ్రహాము పితాలకి దేవుడు చెప్పాడంటే, ఎన్నడూ ఈ యొక్క వాగ్దాన దేశమును లేకపోతే దేవుడు మీకు పంచిచ్చిన భూమిని విడిచిపెట్టి పోకూడదు అని. దేవుడు మీకు ఇచ్చిన భూభాగాన్ని అంటే అర్థం ఏంటంటే, అర్థము దేవుడు ఇశ్రాయేలుకి 12 గోత్రాలకి యెరూషలేములో ఉన్నటువంటి ప్రాంతాలు విభజించి ఇచ్చాడు అనమాట. గోత్రాలు, ఒక గోత్రానికి ఒక పేరు పెట్టబడింది. ఆ గోత్రంలో మనం చూస్తే ఇక్కడ మరి బెత్లెహేమీలు కూడా ఒక ప్రాంతస్తులే. కాబట్టి ఇలా దేవుడు ఎవరికైతే ఇచ్చాడో ఆ స్వాచ్ఛమును లేక భూమిని, వాగ్దాన దేశమును, వాగ్దాన స్థలమును దేవుడు పంచి ఇచ్చాడు. కాబట్టి యెహోషువ ద్వారా ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో కరువు వచ్చినా, ఇబ్బంది కలిగిన పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా, మీరెన్నడూ దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వాచ్ఛమును భూభాగం విడిచిపెట్టి వెళ్ళకూడదు, వెళ్ళిన ఎడల అనేక శ్రమలు పొందుకుంటారు మీరు అని చెప్పాడండి. దేవుడు ఒక యూదునికి ఇచ్చినటువంటి స్థలమును విడిచిపెట్టి వెళ్ళినందుకే చాలా శ్రమలు పొందటం జరిగింది. అబ్రహాంకి కూడా దేవుడు ఈ స్థలం ఇస్తున్నాను నీకు, ఇది నీ పితలకి ఇలా నీ పిల్లలకి వర్తిస్తుంది, ఇది నీదే, దీని విడిచిపోకూడదు, ఇక్కడే గుడారం వేసుకో అని చెప్తే అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాం తన భార్యను తీసుకుని వేరే దేశం వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు అనే రాజు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఇప్పుడు అబ్రహాంకి భయంకర శోధన ఎదురైంది అన్నాడండి. ఎలాంటి శోధన అంటే భయంకర శోధన అన్నమాట. అయితే ఆ దేశమందే ఉండుంటే, దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నట్లయితే అతనికి శోధన వచ్చి ఉండేది కాదు. కానీ ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అలా దేవుని మాట విన్నందున దాన్ని విడిచిపెట్టి వచ్చినందుకే అబ్రహాము శ్రమల గుండా వెళ్ళాడటండి. ప్రైజ్ గాడ్. అలాంటప్పుడు ఈ కాల ప్రవక్త అన్నాడు, ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి చర్చి, ఆహారం పడే స్థలం, కృపా సింహాసన మెట్ల గుండా దొల్లుకుని వచ్చినాడు కృపా వర్తమానము. ఇక్కడ మన్నా కొమ్మరించబడుతున్నప్పుడు, వాక్యం ఇరువిరిగా జరుగుతున్నప్పుడు
ఇక్కడ ఆహారం దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్థలం విడిచిపెట్టి, ఈ వాక్య స్థలం విడిచిపెట్టి, ఈ ఆరాధన స్థలం విడిచిపెట్టి ఒక విశ్వాసి బయటికి వెళ్ళిపోకూడదండి. వెళ్ళితే అబ్రహాంకి ఎట్లా శ్రమలు వచ్చాయి చూడండి. అలాగే ఇక్కడ రూతు గ్రంథంలో ఎలిమెలెక్, నయోమి, మరి ఇద్దరు కుమారులు నిజంగా కరువు వచ్చింది కదని వెళ్ళారు. వాస్తవానికి ఏ మానవుడైనా జాలి పడతాడు, అయ్యో కరువు వచ్చింది కదా, అందుకే పోయారు కదా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పి ఇది వరకు కరువు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడే నిలబడు. ఎందుకని? ఆ కరువు తీసుకొచ్చింది ఆయనే, ఆ కరువు పోగొట్టేది కూడా ఆయనే. తెలుసా ఆమె ఏముందో? యెహోవా దేవుడు మరలా ఆ దేశము దర్శించుచున్నాడని ఆమె విని మళ్ళా ప్రయాణం చేసిందండి. అంటే దేవుడు ఒక్కో సందర్భంలో దాన్ని నిలిపివేస్తాడు, ఒక సందర్భంలో దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆకాశమా నన్ను కుమ్మరించేవాడు ఆయనే, నన్ను ఆపివేసేవాడు కూడా ఆయనే. వర్షం కురిపించేవాడు ఆయనే, వర్షం రాకుండా ఆపివేసేవాడు కూడా ఆయనే. పంటలు పండించేవాడు ఆయనే, పంటలు పండకుండా పాడు చేసేవాడు కూడా ఆయనే. గాయపరిచేవాడు కూడా ఆయనే, ఏమేన్ స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. ఇదేంటండి? కొట్టడం ఎందుకు, గాయం చేయడం ఎందుకు? అందులో చాలా పాఠం ఉంటుందండి. ఆయన కొట్టకపోతే మనం లోబడం, అసలు ఎగిరిపోతాం. ఇంకా చెప్పండి, కాళ్ళు పైకెట్టి తల కిందకి నడిచేస్తాం, భూమి మీద రూట్లంటే వెళ్ళిపోతుంటాం. ఎక్కువైపోద్ది, వావరైపోద్ది అనమాట. మాట ఎవరి మాట వైబ్రేషన్ పెరిగిపోద్ది, ఇక టెంపరేచర్ పెరిగిపోద్దండి. అందుకే దేవుడు చేస్తాడు, అప్పుడప్పుడు టక్కన కొడుతుంటాడు. ఇప్పుడు మళ్ళీ లైన్కి వచ్చేస్తామంటాడు. మీకు తెలుసా, కొంచెం మన రోడ్డుకి మధ్య నడిచి అనుకోండి, ఎవరో గుద్దనుకోండి, నెక్స్ట్ టైం అక్కడ నడుతామా? బుద్ధి ఇచ్చిన కూడా ఎవరు నడవడండి. అలాగే స్పీడ్గా ఎంతవరకు బాబు స్లో తోలరా అని అనుకోండి, టపేలు గుద్దండి, అక్కడి నుంచి మళ్ళీ స్లో అవుతుంది బండి అండి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందండి. మన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా మనకి పాఠాలు నేర్పిస్తాయండి. దేవుని మహిమ కలుగాక. ఫ్యాన్ లేకపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకండి, కానీ వేడిగా ఉంది వాతావరణం, తట్టుకోలేము. ఏసేయండి పాస్టర్ అంటారా? వేద్దాం. దేవుడు టైం ఇస్తే, మరి కృప చూపితే దేవుడు ఎప్పుడన్నా మన సొంత మొదలు కట్టినప్పుడు ఖచ్చితంగా వేసేద్దామండి. దేవునికి మహిమ కలుగాక. నిద్రపోతాం పాస్టర్ అంటారు ఇప్పుడు మళ్ళీ, వేసేది నిద్రపోతాం మళ్ళీ. సరే ఏమైనా పర్లేదు, సరే దాని తర్వాత విషయం, ముందు వాక్యం విందాం. దేవునికి మహిమ కలుగాక. ఏం చెప్పుకుంటామంటే మనము దేవుడు ఏదైతే వాగ్దాన స్థలం ఇచ్చాడో ఆ స్వాచ్యం అంటే నువ్వు అనుభవించేదే స్వాచ్యం అండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినది భూభాగం. ఇక్కడ కూడా రూతు గ్రంథంలో అదే చూస్తాం. రూతు గ్రంథంలో నయోమికి లేకపోతే ఎలిమెలెక్కి ఎంతో చాలా భూమి ఉందన్నమాట, భూభాగం ఉంది, చాలా మట్టుకి స్వాచ్యం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? పంటలు పండట్లే, వర్షాలు లేవు, పంటలు లేవు, కరువు వచ్చేసింది. ఇక ఎండి భూమి ఏం చేస్తుందని చెప్పి ఆ భూమిని అట్లా వదిలేసి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారండి. ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక ఏమైంది? ఆమె ఆ భూభాగాన్ని కోల్పోయింది. ఎలా కోల్పోయిందంటే ఇక భర్త చనిపోయాడు ఇక్కడ. ఆ తర్వాత 2 కుమారులు కూడా పెళ్లి చేసింది, 2 కుమారులు కూడా చనిపోయారు. ఇక నయోమి 2 కోడలు పెట్టుకుని ఇక 3 కూడా అవతరాలు అయిపోయారు. ఇక మగపురుషుడే లేడండి. చూడండి, అసలే ఆ స్థితి వారికి ఎందుకు వచ్చింది తెలుసా మీకు? బెత్లెహేమ్ అనే ప్రాంతంలో కరువు వచ్చినందుకు, వారు వచ్చినందుకు ఆ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి అది బాగానే ఉంది కదా, ఏ మనుషుడైనా అక్కడికి వెళ్ళి పని చేసి బతకాలి కదా అనిపిస్తుంది. కానీ ఈ కలప్రవత అంటాడు, ఈ కుటుంబం మాత్రం వచ్చింది కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు కదా అంటున్నాడు. అంటే దేవుడు ఉండమన్న చోట ఉండటమే మనకి శ్రేయస్కరము. దేవుని మాట విని ఎక్కడైతే ఉండమని చెప్పాడు అబ్రహాముని, అక్కడ ఉన్నట్లయితే అబ్రహాముకి శోధన వచ్చి ఉండేది కాదు. కానీ అబ్రహాము కరువు వచ్చింది కానీ వెళ్ళిపోయాడండి. అలాగే ఇస్సాకు టైంలో కూడా అదే జరిగింది. మళ్ళీ అది కూడా శోధన వచ్చిందండి. మరలా ఇక్కడ రూతు గ్రంథంలో అదే చూస్తున్నాం. మళ్ళీ కరువు వచ్చినప్పుడు రూతు గ్రంథము అది ముందు గ్రంథాల్లో జరిగిన కథే కార్యమంతా మళ్ళీ రిపీట్ అయింది ఇది. అప్పుడు అనుకోలేదు, అబ్రహాం వెళ్ళినప్పుడు శోధన పడ్డాడు, ఇస్సాకు వెళ్ళినప్పుడు శోధన పడ్డాడు, ఇప్పుడు నేను వెళ్తే శోధన పడతామని ఆలోచన లేకుండా ఎలిమెలెకు మరి ఎవరు నయోమి పిల్లలు కలిసి ఆ దేశం నుంచి వెళ్ళిపోయారండి. చూడండి, దేవుడిచ్చిన బెత్లెహేమ్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని వారు ఎన్నడూ విడిచిపెట్టకూడదు అసలే. అలాగే దేవుడు నీకు కూడా బాప్తిస్మ రక్షణ ద్వారా బెత్లెహేమ్ అనగా ఆహారం దొరికే స్థలం అండి, దేవుని రొట్టెల ఇల్లు.
ఈరోజు రక్షించబడి ఒక సహవాసంకి వచ్చావు. ఆ సహవాసమే దేవుని ఇల్లు. తెలుసా మీకు ఈ సహవాసము దేవుని ఇల్లు అని? ఇది విశ్వాస గృహం, హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహం ఇది. ప్రైజ్ గాడ్. ఇది విశ్వాస గృహము. ప్రవర్తనాడు ఇదంట విశ్వాసుల యొక్క గృహం అండి. ఇది నీ ఇల్లు, ఇది నీ సహవాసం, నీ హాస్పిటల్, నీ యొక్క ఆహారం దొరికేటువంటి భోజన సాలిది, స్వస్థత సాలిది, మరి పాట సాలిది. హల్లెలూయా. పాట నేర్చుకోవడానికి, ఆహారం తినడానికి, ఇంకా మాత్రం అంతమాత్రం కాదు, సిద్ధపడేటువంటి రహస్య గది కూడా, చెక్కబడేటువంటి రహస్య గది కూడా. ఇలా ఎన్నో పర్యాపదాలు ఉన్నాయి పేర. దేవుడిచ్చినటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు యూదులైనా, అబ్రహమైనా, మరి ఇక్కడ ఎవరు ఎలిమెలికనా లేక నయోమి అయినా సరే శ్రమల గుండా వెళ్ళసి వచ్చిందండి. ఇక్కడ వారు ఏం పోగొట్టుకున్నారు తెలుసా? పురుషులనే ఆ గొప్ప నాయకత్వాన్ని పోగొట్టుకున్నారండి. ఎందుకు తెలుసా? కుటుంబానికి పురుషుడే న్యాయాధిపతిగా ఉన్నాడు. కుటుంబాన్ని పరిపాలించేవాడు, పోషించేవాడు, కష్టపడి పిల్లల్ని, భార్య అని కుటుంబాన్ని లేవనెత్తేవాడు, బలపరిచేవాడు, మరి సపోర్ట్గా ఉండేవాడు, సంరక్షణగా ఉండేవాడు పురుషుడే. కాబట్టి ఇప్పుడు అక్కడ కోల్పోయారండి వాళ్ళు. ఈరోజు ఈ వర్తమానం తెలుసు కూడా, ఇదే ఎత్తబడి విశ్వాసం ఇచ్చేదని, ఇది తప్పేరే దారే లేదని, ఇదే రూపాంతరపరిచే శక్తి అని, 1000 ఏళ్ల పాలన తీసుకువెళ్ళి అన్య వధువును దేవుడు ఇచ్చేటువంటి మంచి సహవాసం అని గ్రహించి కూడా, అనుభవించి కూడా లోకంలో వెళ్ళిపోయినట్లయితే సోదరులారా, వారు సమస్తాన్ని కోల్పోయినట్టే అండి. శిరస్సును పోగొట్టుకున్నారు అంటే పురుషుని పోగొట్టుకున్నారు అర్థం. పురుషు అనగా శిరస్సు అనగా క్రీస్తుని పోగొట్టుకున్నారండి వాళ్ళు. నేను అర్థమవుతుంది మీకు? ఎలిమెలకుని పోగొట్టుకున్న అర్థం ఏంటంటే శిరస్సును పోగొట్టుకున్నారు, అధిపతిని పోగొట్టుకున్నారు, యజమాని పోగొట్టుకున్నారు, నడిపించి నాయకుని పోగొట్టుకున్నారు. ఈరోజు ఒక వ్యక్తి విశ్వాసి సంఘంలో కొంతకాలం ఉండి ఏయో పేదలు పెట్టుకుని, పనికిమాల విషయాలన్నీ పట్టుకుని తగిలించుకుని, అర్థం కానివి, మరి విమోచనకు సంబంధం లేనివి, రక్షణకు సంబంధం లేనివి, మరి నిత్య జీవానికి అసలు యోగ్యత లేని ఆ చెత్త అంతా పెట్టుకుని భేదముతో బయటికి వెళ్ళిపోవడం అర్థం ఏంటంటే, అప్పుడు యూదులు ఏం తప్పు చేశారో నువ్వు అదే తప్పు చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా అలా బయటికి వెళ్ళిన వారు శోధనకు ఎలా గురయ్యారో, ఇలా సహవాసం విడిచిపెట్టి బయటికి వెళ్ళినట్లయితే ఏం కోల్పోతున్న మొట్టమొదటి అంటే నీ ఇంటి యొక్క యజమానిని అనగా, నీ అధిపతిని అనగా యేసుక్రీస్తు అనే శిరస్సుని నువ్వు కోల్పోతున్నావు. దేవునికి మహిమ కలుగాక. అంతేందుకు ఈ సహవాసం నుంచి బయటికి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వారి పేరు చెప్పడం అవసరం లేదు, కానీ వారి బ్రతుకులు ఏమాత్రం కూడా బాగాలేదండి. ఆర్థికంగా, ఆత్మీయంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నప్పుడే వారు బాగున్నారు, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కోల్పోయారు. వాళ్ళు క్రమాన్ని కోల్పోయారు, వాక్యాన్ని కోల్పోయారు, కుటుంబంలో శాంతి కోల్పోయారు. మరి ఒకడైతే 2-3 పెళ్లి చేసుకున్నాడు, భార్య బతుకుండగానే. నేను చెప్పాను ఆ వ్యక్తికి, వద్దు, బయటికి వెళ్ళొద్దు, ఇందులోనే ఉండు, చావైనా బ్రతికైనా అలా పడుండు, దేవుడే సహాయం చేస్తాడు. ఒకవేళ నీకు నీ కృపకి, నీ ఎత్తబడికి ఎవరైనా అడ్డొస్తున్నారా? అడ్డొచ్చేది ఎవరైనా సరే, పెద్ద అయినా, భార్య అయినా, కాపరైనా, నీ సహోదరి అయినా, నీ తండ్రి అయినా, దేవుడు తొలగిస్తాడు. కావాలంటే నీకోసం తప్పిస్తాడు. అలా చేయగలడు కూడా దేవుడు. ఆయన నీకోసం ఏదైనా చేయగలడు ఆయన. కానీ నువ్వు ఆయన కోసం నిలబడాలి. ఆ సందర్భంలో అది కీడైనా, మేలైనా, అది కష్టమైనా, నష్టమైనా అక్కడే నిలబడి ఉండాలి. ఎలా ఉండాలంటే, ఇక్కడ చచ్చిపోతాం, బయటికి చచ్చిపోతాం అని నలుగురు కుష్ఠరోగులు పట్టుదలగా ఐక్యతతో ఇలా నిలబడి ఉన్నారంటే ప్రాణం తెగించి అంత నిలబడ్డారు. తర్వాత వారు ఆహారం సంపాదించారు, వారితో పాటు దేశానికి ఆహారం తీసుకొచ్చినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇది కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మనం మంచంలో అయిపోయి, మంచంలో అంటే మహామంచంలో అయిపోతాం, అందరూ చెడ్డలు అయిపోతారండి. అలా కాదు, అందరు మంచోళ్ళు, నేను చెడ్డోడిని అన్నంతవరకు నువ్వు బాగుంటావండి. అందరూ చెడ్డోళ్ళని ఒక్కటే మంచిది అనుకున్నావంటే అక్కడే పాడైపోతాను. మళ్ళీ చెప్తున్నాను, అందరూ చెడ్డోళ్ళు, నేను మంచిదాన్ని, మంచోడిని అనుకున్నావా, అక్కడే అయిపోయావు నువ్వు. ఇప్పుడు రివర్స్ తీసుకో, అందరూ మంచోళ్ళు, నేను చెడ్డోని అనుకో, అప్పుడే నిలబడతావు, అప్పుడే తగ్గించుకుంటావు, అప్పుడే లోపడతావు, అప్పుడే నొక్కబడతావు, అప్పుడే నువ్వు
తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి, లోపట్టే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ధైర్యంగా నిలబడాలంటే నువ్వు పుట్టుకతో ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా పుట్టి ఆయనలాగా, అప్పుడు ఆయన దగ్గర నిలబడి ఆయన చెప్పొచ్చు సమాధానం. నువ్వు పుట్టుకతోనే ఆయన తప్పులు వంకరపాలను చేసుకుని వచ్చి రక్షించబడ్డావు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఆయనకి వినయం చూపిస్తున్నావు, తగ్గించుకున్నావు. అలాంటి వాళ్ళు కావాలి ఆయనకి. ప్రైజ్ గాడ్. వాళ్ళు విమోచించడానికే ఆయన విమోచకుడండి. అలా విమోచించాడు కాబట్టి ఏ స్థితిలోంచి విమోచించబడ్డామో అది గుర్తించిన మనము కృతజ్ఞత కలిగి ఆయన ఎదుట సింహాసనం మీద తగ్గించుకొని స్తుతి మహిమలు ఆయనకు చెల్లిస్తాం. లేకపోతే నువ్వెక్కేస్తావు సింహాసనం, ఆయన దిగేసే నువ్వు స్తుతించు నన్ను, ఎందుకంటే నేను అసలు ఏ తప్పు చేయదు అంటావు. నువ్వు మానవ మైండ్ అనమాట. తెలుసా మీకు పిల్లరా, లూసిఫర్కి అదే మైండ్ వచ్చింది ముందు ప్రారంభంలో. వాడు అసలు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. బట్ వాడు అనుకున్నాడు ఇంకా ఆరాధన అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇంకా ఆరాధన ఉంటే నాకు అది తీసుకుంటే దేవునితో సమానం అయిపోతాను అనుకున్నాడు. దాన్ని ట్రై చేశాడు ఆయన. అక్కడి నుంచి వాడు లోపలి నుంచి ఏంటంటే ఆరాధన పొందడానికే ట్రై చేశాడు వాడు. అంటే మహింపరచబడాలి, గణపరచబడాలి, స్తుతించబడాలని ఆశ, కోరికడికి వచ్చేసింది. అప్పుడు వాడు అపవిత్రపరచబడ్డాడండి. అప్పుడు తోయబడ్డాడు. అప్పుడు దాకా వాడు పరిపూర్ణమైన జ్ఞాని, సౌందర్యవంతుడు, తర్వాత జ్ఞాని గలవాడు, తర్వాత మంచి స్వరం గలవాడు, తర్వాత మంచి గాయకుడు, మంచి సంగీత విద్వాంసుడు, మరి బృందానికి లీడర్గా ఉన్నవాడు, మరి అక్కడ రత్నములు బంగారముతో అలంకరించబడినవాడుగా అందరికంటే పై స్థాయిలో ఉన్నవాడు అనుకున్నాడు. వీళ్ళందరూ తప్పు, నేనే మెప్పు అనుకున్నాడు. అప్పుడు వాళ్ళందరూ రైట్ అయ్యారు, వీడు పాతాళంలో మూడగపడ్డాడు. అలా జరిగితే కొన్ని సందర్భాల్లో ఏ తప్పులైనా సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఒక తప్పు స్థానం తీసుకొని, ఒక దోష స్థానం తీసుకొని ఆయన విమోచించడం ద్వారా ఇప్పుడు ఆయన సింహాసనం హెచ్చించబడిందండి. ఒకడు హెచ్చించుకున్న వలన తోయబడ్డాడు, ఒకరు తగ్గించుకున్న వలన హెచ్చించబడ్డారు. ఎవరిద్దరు? ఒకరు సాతానుడు, ఒకరు క్రీస్తు. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించిన సోదరులారా, ఇప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అనేది ప్రాముఖ్యమైన భాగం. అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళాడు, ప్రాబ్లం పడింది. ఇస్సాకు విడిచిపెట్టాడు, ప్రాబ్లం పడ్డాడు. తర్వాత ఇప్పుడు ఎలిమెలెకు నయోమి విడిచిపెట్టారు, వాళ్ళు ప్రాబ్లం పడ్డారు. చెప్పాలంటే వాళ్ళ పురుషుని పోగొట్టేసుకున్నారు, శిరస్సును పోగొట్టేసుకున్నారు, అన్నీ కోల్పోయారు. అప్పుడు ఆమె తిరిగి వచ్చింది. అయ్యయ్యో నయోమి కదా అని గుర్తుపెట్టారు. నయోమి కదా అంటే ఆమంటుంది, దయచేసి నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను నయోమి అనగా మధురమైన దానిగానే వెళ్ళాను, సమృద్ధి గల దానికంటే భర్తను కలిగి పిల్లలను కలిగి చాలా సమృద్ధితో వెళ్ళాను. ఏంటి సమృద్ధి? కరువు వచ్చినప్పుడు ఆహారం కోసం వెళ్ళారు. ఇంకా సమృద్ధి ఏంటి? భర్తలు, శిరస్సులు, సరైనటువంటి పురుషుడు, నాయకుడు, నడిపించేవాడు. ఇంకా వాళ్ళు చెప్పాలంటే ఎలిమెలెకు అనగా ఆరాధన కోల్పోయారంటండి వాళ్ళు. ఈరోజు ఒక విశ్వాసకి ఇచ్చినటువంటి ఆరాధన స్థలాన్ని, వాక్య స్థలాన్ని, సిద్ధపడే స్థలాన్ని, స్వస్థపడుతున్న స్థలాన్ని, పోషించబడుతున్న స్థలాన్ని, చర్చిని సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అంటుంది, నన్ను మారని పిలవండి అని చెప్పి ఆమె ఒప్పుకుందండి. ఇకపోతే సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆమె సమయ బంధువులు చూస్తున్నప్పుడు అక్కడ బోయాజ్ అనే వ్యక్తి కనిపించాడండి. బోయాజ్ అనే వ్యక్తి సమీప బంధుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఈ బోయాజు అటు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆదాముకిని, కడపటి ఆదాముకి గుర్తుగా ఉన్నాడండి. ఈ బోయాజు అక్కడ ఆదాము సమస్తం కోల్పోయినప్పుడు, ఆదాము ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడంటే అర్థం ఏంటి? దేవుడు ఆదాముకి స్వాస్థ్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, హక్కునిచ్చాడు, ప్రకృతిని ఏలేటువంటి అధికారం ఇచ్చాడు. అప్పుడు ఒకసారి ప్రకృతి తిరగబడటం ప్రారంభించింది. అప్పుడు ఏం జరిగింది? ఆ అధికారం, స్వాస్థ్యము, ఆ యొక్క ఆ దేవుడు ఇచ్చినటువంటి అథారిటీ ఏదైతే ఉందో, ఆ శక్తి, ఆ విమోచన బలము, ఆ యొక్క ఆ స్వాస్థ్యమట తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోయిందంట అండి. అతను కోల్పోయాడు.
అతనితో పాటు మానవ జాతి అంతా కూలిపోయింది. దాని మాదిరిలో మనం చూస్తాం అబ్రహాం, ఇస్సాకు. తర్వాత ఇక్కడ చూస్తాము రూతు గ్రంథంలో చూస్తాం వాళ్ళు కోల్పోయారండి. అంటే దేవుడిచ్చేటువంటి ఆ స్థలములను మనం కోల్పోకుండా ఉండవలసిన బాధ్యత ఉంది. అంటే కరువు వచ్చింది, ఉండు. నింద వచ్చింది, ఉండు. మరణం వచ్చింది, వ్యాధి వచ్చింది, అయినా అక్కడే ఉండు. సమస్యలన్నీ ద్వారాలు మూయబడ్డాయి, అయినా అక్కడే ఉండు. దేవుడు టైం వచ్చినప్పుడు ఆయనే తన కార్యం చేయగలడు. దేవునికి స్తుతి కలుగాక. ఏం చెప్పాలి? ఎవరైతే ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళొద్దు, అక్కడే ఉండమని చెప్పాడో మళ్ళీ ఆయనే బయటికి రా, లేకపోతే ఆయన నిన్ను మళ్ళా నీతో ఆయన మాట్లాడవలసి ఉంది. అప్పుడు దాకా నిలబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు నయోమి మొత్తం పోయింది, రూతుని తీసుకుని వచ్చింది కూడా. దేశమందు ఉన్నారు. రూతు మంచి సాక్ష్యం కలిగి ఉంది. యవనస్తురాలు, భర్త చనిపోయినా కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయలేదండి. భర్త చనిపోయినా కానీ నిజంగా నిలబడిందండి. వేరే పురుషుని ఆశించలేదు ఆమె, అలాగే ఉండిపోయాను. ఇదంతా మాదిరిగా ఉందండి. నీకైనా, నాకైనా, మనకైనా, మరి ఎవరికైనా, లోకంలో ఎవరికైనా సరే ఇది మాదిరి ఉందన్నమాట. ఆ మాట నిలబడిపోయింది. స్వాచ్ఛం పోయింది అక్కడ. ఆమెకి నయోమికి ఏమీ లేదు. అప్పుడు నయోమి అంటుంది, మనకి ఇవన్నీ విడిపించడానికి, మనం కోల్పోయినదాన్ని విడిపించడానికి ఒక సమయబంధుడు ఉన్నాడు అన్నాడు. ఆయన పేరు బోయాజు. ఈ కాలంలో ప్రవర్తనాడు. ఈ బోయాజు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడట. బోయాజు బంధువుడుగా అక్కడ ఉన్నాడట. నయోమి తమ స్థితి అంతా కోల్పోయింది, స్వాచ్ఛం కోల్పోయింది. అప్పుడు బోయాజు విమోచుడుగా, సమయబంధుడిగా మారాడండి. సమయబంధుడిగా ఎందుకు మారాడంటే, నా సోదరులారా, ఈ కాల ప్రవర్తనాడు, మీరు శ్రమల మార్గంలో వెళ్ళుచున్నారు. ఏది దేవుడు మీకు ఇచ్చిన స్థలాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు ఎక్కడికంట శ్రమల మార్గంలో ఉంటున్నారు అన్నాడు. నయోమి తన స్వాచ్ఛను పోగొట్టుకుంది. దాన్ని విడిపించడానికి ఇప్పుడు బోయాజు అక్కడ విమోచుడిగా ఉన్నాడు. అక్కడ ఆదాం పోగొట్టుకున్నాడు. ఇక్కడ కడపటి అది యేసుక్రీస్తు కూడా ఎలా ఉందంటే, బోయాజు వల్లే యేసుక్రీస్తు కూడా మనకి ఆయన సమయబంధుడయ్యాడండి. ఇప్పుడు బోయాజు రక్త సంబంధి కాబట్టి విడిపించడానికి అతనికి సమయబంధుడు హక్కున్నదండి. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినకు ఆమేన్, దేవునికి మహిమ కలుగాక. ఈ కాల ప్రవర్తన నడిపారా? మరి చూడండి, నేను చదువుతున్నాను, ఎడము అనేటువంటి భాగంలో చదువుతున్నాను. ఆయన సర్వశక్తుడైన స్థానము నుండి నరుని రూపంలో దాల్చుటకు ఒక మానవునిగా తను మార్చుకున్నాను. అంటే సర్వశక్తుడైన స్థానము నుండి నరుని రూపం దాల్చుటకు ఒక మానవునిగా తాను మార్చుకున్నాడు. అందువలన ఆయన మానవునికి సమీపించుటకు లేక విమోచించుటకు సమీప బంధుడై ఉన్నాడు. అలా పుట్టకపోతే, ఆయన సింహాసనం విడిచిపెట్టకపోతే, నరదారి కాకపోతే, నరుడికి జన్మించకపోతే ఆయన మనకు సమయబంధుడు కాలేడండి. అయితే సమయబంధుడు అయిపోతే సరిపడదట. ఈ సమయబంధుడికి 5 అర్హతలు ఉండాలి. క్రీస్తు రాబోయే కాలానికి ముందుగా ఆదాము పోగొట్టుకున్న దాన్ని మొదలుకొని, ఇక్కడ నయోమి పోగొట్టుకున్న మొదలుకొని, అందులో మనమందరం కూడా పోగొట్టుకున్నది ఎంతో ఉంది. అదంతా పోగొట్టుకున్నంతా విడిపించడానికి ఇక్కడ ఒక నమూనా ఉంది. ఇక్కడ నయోమి యూదులకు సాదృశ్యంగా ఉంది, బోయాజు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఇక్కడ రూతు ఎవరు? అన్యురాలికి సూచనగా ఉన్నది. ఇప్పుడు బోయాజు పాత్ర ఏంటంటే సమీప బంధుడుగా ఎవరికి ఉన్నారంటే ఆయన సమీప బంధుడుగా యూదులకి, అనగా చెప్పాలంటే అక్కడ నయోమికి దగ్గర బంధుగా ఉన్నాడు. మరి నయోమికి దగ్గర బంధువు ఎవరంటే ఎవరు? రూత్ అండి. ఎందుకు? నయోమి యొక్క భర్తను చేసుకుంది కాబట్టి దగ్గర బంధువైంది. అయితే ఇప్పుడు ఆయన బోయాజు ఎవరిని విడిపించాలంటే, ఇప్పుడు ఈ కోల్పోయిందంతా విడిపించాలంటే ఇప్పుడు బోయాజే వీళ్ళకి సమీప బంధుడుగా ఉన్నాడు. అటు ఎవరు? ఈమె బంధురాలు కాబట్టి ఈమెకిని ఎవరు? రూతుకిని మరియు నయోమికి కూడా అతడు సమీప బంధుడుగా ఉన్నాడండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు ఒక పాయింట్ ఉందాం మనం. ప్రైజ్ గాడ్.
దేవునికి స్తుతి కలుగాక. ఈ కాల ప్రవర్తన నడిపారా. ఇప్పుడు ఈ బోయాజు క్రీస్తు పోలికగా ఉన్నాడు. బోయాజు వంటి వ్యక్తిని గోయల్ అని పిలిచెదరు అని పిలువబడినప్పుడు, అనగా బోయాజుని గోయల్ అని ఎందుకు పిలిచారంటే అవసరతను కలుసుకునేవాడు అని అర్థం అంటండి. లేదంటే విమోచించడానికి అర్హుడు గలవాడు అని అర్థమట. ఈ గోయల్ అనే వ్యక్తి ఎవరిని పిలుస్తారంటే 5 అర్హతలు. 1, అతడు సమీప బంధుడే ఉండాలి. అవును, ఇప్పుడు బోయాజు సమీప బంధుడై ఉన్నాడు, దానికి అతను సరిపోయాడు. నెంబర్ 2, అతడు సత్యవంతుడై ఉండాలి. బోయాజు ఆ ప్రాంతంలో యథార్థపరుడుగా సత్యవంతుడిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆ ఊరి యొక్క పరిస్థితులు కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని అక్కడ కార్యక్రమం నడిపించి ఒక పెద్దగా ఉండి చక్కగా మంచి ఆలోచించేవాడుగా ఉన్నాడు. మాట్లాడేటప్పుడు సత్యవంతుడిగా ఉన్నాడు. 3వది, అతడు నీతిమంతుడై ఉండాలి. బోయాజు చాలా నీతిమంతుడిగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. తర్వాత 4వది, తగినంత ఆస్తిపడి ఉండాలట, అంటే ధనవంతుడై ఉండాలట. దేన్నైనా ఎంతైనా ఖర్చు పెట్టి విడిపించేటువంటి ధనవంతుడై ఉండాలి. అవును, బోయాజుకి ధనం చాలా ఉంది. బోయాజు భూస్వామి అన్నమాట అండి, అతనికి చాలా ఆస్తి ఉందండి. ఇక 5వది, 5వ అర్హత ఏంటంటే అతడు ఏం చేయాలన్నా అతడు నయోమికి దగ్గర బంధు కాబట్టి విమోచించాలంటే 5 ఉండగా 4 ఉన్నాయి. 5వది ఏంటంటే అతడు దాన్ని అందరి ముందు పబ్లిక్గా అందరి ముందు, నేను బోయాజుని, ఇదిగో రూతు మరియు నయోమి కోల్పోయిన తమ యొక్క స్వాచ్ఛమును నేను విడిపిస్తానని అందరెదుట బహిరంగముగా సాక్ష్యం ఇవ్వాలండి. ఏంటండి ఇప్పుడు 5 అర్హతలు. మీకు తెలుసా, యేసుక్రీస్తు మనకి సమీప బంధుడిగా ఉన్నాడు. ఏ విధంగా? సర్వశక్తుడైన దేవుడు పరలోకమంతా విడిచిపెట్టి మానవుడిగా ముసుగు మార్చినందుకు ఆయన మనకి సమీపబంధుడై ఉండి రక్తం చిందించడం ద్వారా విమోచించడానికి అర్హుడయ్యాడండి ఆయన. కొంతమంది ఏంటంటే పరలోకం నుండి క్షమించను కాక వచ్చు కదా అంటారు. అలా అంటే మనకి చట్ట ప్రకారం చెల్లదండి. చట్టం ఏం చెప్తుందంటే సమీప బంధుడే ఉండాలి. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మనం సమీప బంధుడు ఎట్లా అవుతాం? అప్పుడు ఆయన మనలో ఒకటి వంటి వాడిగా మారినప్పుడే ఆయన మనకి సమీప బంధుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే నేనే సత్యము అన్నాడండి. యేసు ప్రభు సత్యవంతుడై ఉన్నాడు. ఇకపోతే 3వది, యేసుక్రీస్తు నీతివంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదండి. ఆయన చెడు తాగలేదు, బీడీలు తాగలేదు, మందు కట్టలేదు, మందు తాగలేదు, వ్యభిచారము చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన వాక్యానుసారముగానే భూమి మీద ఉన్నాడండి. కాబట్టి ఆయన ఎవరంటే నీతిమంతుడిగా ఉన్నాడు. అవునండి, అసలే అతడు నీతిమంతుడని చెప్పడానికి పిలాతు భార్యయే కౌరు పంపించిందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి 27వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19 చూడండి. అతడు న్యాయపీఠ మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, అంటే పిలాతు భార్య, ఓకే, అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఒక అన్యురాలు, ఒక రోమా యొక్క పిలాతు భార్య చెబుతుందండి. ఇతడు రోమియుడు, తన భార్య రోమిరాలు, అన్యురాలు. ఏమంటుంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే యేసుక్రీస్తు నీతిమంతుడని రుజువు చేయబడ్డాడు, సత్యవంతుడని రుజువు చేయబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆయన సమీప బంధుడని రుజువు చేయబడ్డాడు. లేకపోతే 4, మరి 4వ అర్హత ధనవంతుడై ఉండాలి. ఆయన ధనవంతుడు ఎట్లయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఆయన చాలా సామాన్యంగా జన్మించాడే. కనీసం ఆయనకు సొంత వాహనం, అంటే సొంత గాడిద లేదే, వేరే గాడి తెచ్చుకున్నాడు. ఒక సొంత పడవ లేదే, సొంత చనిపోతే సమాధి భూమి కూడా లేదు ఆయనకి, అన్ని అరువే.
ఏమంటారు? యేసుప్రభు ఇల్లు కట్టుకుంటుంది అక్కడ ఉందా అంటే మళ్ళీ కట్టుకోద్దంటారా? నేను మీరు కట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ దీనికన్నా ఆత్మసం ఇల్లు కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు విన్నారా, దరిద్రుడిగానే ఉన్నాడు. కానీ దానికోసం పౌలు చెప్పిన మాటకి జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక ఆయన ఎవరో బైబిల్ చెప్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ చూద్దాం. 9వ వచనం. మీరు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఏమండి పౌలు గారు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను. పౌలు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు అంట ధనవంతుడై ఉన్నాడట అండి. ఆయన ధనవంతుడై ఉండే మన కొరకు ఆయన దరిద్రుడిగా జన్మించాడట. దరిద్రుడిగా జన్మించినాను, ఆయన ధనవంతుడే. దేవునికి మహిమ కలుగాక. పరలోకమంతా విడిచిపెట్టి దాసుడిగా జన్మించినాను, యజమానుడే. కానీ దాసుడిగా ఎందుకు వచ్చాడంటే నీ కోసం. ఎందుకు దరిద్రుడిగా పుట్టాడంటే నీ కోసం, నా కోసం. కాబట్టి ఆయన ధనవంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు 4వది, విమోచించడానికి 4వ అర్హత ధనవంతుడై ఉన్నాడు. ఇక 5వది, ఆయన సిలువ మ్రాను పైన బహిరంగముగా సిలువ మ్రాను అంటే సిలువ పైన అంటే యెరూషలేముకు గవిని వెళ్ళిపట బయట బహిరంగముగా ఆయన తన సాక్ష్యం ఇస్తున్నాడు, తన సిలువ సాక్ష్యం ఇస్తున్నాడు. తెలుసా మీకు? ఆయన సిలువలో ఎత్తబడ్డాడండి. ఆయన నింగికి నేల మధ్య వేలాడుతూ ఉన్నాడు. యెరూషలేము యొక్క గవిని ఎలుపట ఆయన మరణించాడండి. అయితే ఆ దేశానికే ఆయన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అన్ని అర్హతలు గలవాడు. సో ఇక్కడ బోయాజ్కి సమయబంధుడిగా ఉన్నాడు, సత్యవంతుడిగా ఉన్నాడు, 3వది నీతివంతుడిగా ఉన్నాడు, 4వది ధనవంతుడై ఉన్నాడు, 5వది బోయాజ్ అంటున్నాడు, నేను ఈమెని విమోచిస్తున్నాను, ఈమె నేను వివాహం చేసుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, తద్వారా ఈమె రావాల్సినటువంటి కోల్పోయిందంతా కూడా తిరిగి ఆమెకి ఇవ్వవలసిందని చెప్పి ఆయన బహిరంగ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన ఎవరంటే బోయాజు గోయల్ అని పిలువబడ్డాడు. ఈ బోయాజే ప్రభు యేసుక్రీస్తుకి మాదిరిగాను లేకపోతే సాదృశ్యరూపంలో ఉన్నాడు. యేసు ప్రభు కూడా మనకి సమయబంధుడయ్యాడు, సత్యవంతుడయ్యాడు, నీతివంతుడయ్యాడు, ధనవంతుడయ్యాడు, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చాడండి. ఈ 5 అర్హత గలవాడు. కాబట్టే విమోచన పుస్తకం అని ఆయన విమోచించడానికి గొర్రె పిల్లవాళ్ళు వచ్చి ఈ గ్రంథమును ఆయన విమోచించాడండి. విమోచన గ్రంథమును అంటే ఈ విమోచన గ్రంథములోనే నేను, నువ్వు, మనము అన్యులైన వారు, రక్షించబడిన వారు, నిజంగా ఏర్పరచబడిన వారు అందరూ కూడా ఆ గ్రంథం లోపడున్నారండి. వాడు అంటే గ్రంథమునగా ఏర్పరచబడిన వారిని ఆయన విమోచించాడండి ఆయన. సో ఆయనే గోయాలి. మనము పోగొట్టుకున్నదంతా యేసుక్రీస్తు అనే ఈ గోయాలి. యేసుక్రీస్తు అనేటువంటి యొక్క విమోచకుడు అనేటువంటి మళ్ళీ విమోచించాడండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమె చెప్తారా? చూడండి, పాత నిబంధనలో ఆదాము పోగొట్టుకున్న దాన్ని విడిపించడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. దేవుడే మానవుని కొరకు బంధువునిగా రావలసి ఉన్నది. దేవుడు మానవునికి బంధువుడుగా కాగల ఒకే ఒక్క మార్గమై ఉన్నది. దేవుడు మనుషుడు అవటం, బంధువునిగా మారటం, రక్త సంబంధ విమోచుడుగా మానవుని జాతిలోనే పుట్టవలసి ఉండేను. ఎడమ 126 పేర్లు మాట చెప్తాడండి ఆయన. కన్యక నుండి పుట్టిన పుట్టిక మనకు సమీపపు బంధువుడుగా లేక విమోచనుగా ఉత్పత్తి చేసినది. దేవునికి మహిమ కలుగాక. ఈ మాటను నీ సొంత థియోఫనీలో నుండి ఈ మాట నువ్వు వినాలంటండి. ఈ మాట అందరికీ కాదండి, ఇది నీ సొంత థియోఫనీ నుంచి ఈ మాట వినాలి. ఏ మాట? ఆయన
మానవులో జన్మించడం ద్వారా మనకి సమీప బంధుడయ్యాడు అనేది. ఈ మాట థియోఫీని ఎవరికుందో వారే వింటారు, వారే స్పందిస్తారండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి యేసుక్రీస్తు ఈ 5 కార్యాలు చేశాడు. ఆయన రక్త సంబంధి విమోచకుడు వచ్చి పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వలసి ఉన్నది. బోయాజు తిరిగిచ్చాడు, క్రీస్తు కూడా ఇప్పుడు తిరిగిచ్చాడండి. నమ్ముతున్నారా? ఈ కాలప్రవతనాడు మనమందరము విమోచించబడిన ప్రజలమై ఉన్నాము. మానవుడు పోగొట్టుకున్న దాన్ని బట్టి ములుగుచున్నప్పుడు తిరిగి మనమంట విమోచించబడ్డామంట. ఒక విషయం మీకు చెప్పాలి, ఈ కాలప్రవతనాడు మనం విమోచించబడ్డాం, కానీ ఆయన ఇంకా పరిపూర్ణంగా ఇక్కడి నుంచి తీసుకుపోలేదు అన్నాడండి. మనం విమోచించబడ్డాం, కానీ ఇంకా పూర్తిగా ఆయనంట ఇంకా సంపాదించదండి ఆయన. కాల ప్రవర్తన ఎలాగంటే మీకు అనేకమైన అనుమానాలు రావచ్చు అన్నాడు ప్రవక్త. అవి అంటాడు ఆయన, ఉదాహరణ చెప్తాడు. ఒకదానికి భజన ఇచ్చావు, నువ్వు అడ్వాన్స్ ఇచ్చావు, అది నీదే, పక్కన పెట్టారన్నమాట. మిగతా చెల్లించిన తర్వాత తీసుకెళ్ళిపోవచ్చు. ఈరోజు నువ్వు ఈ శరీరంలో ఉన్నావు, ఆమేన్. ఈ శరీరంలో నుండి ఆయన ఎప్పుడు విమోచిస్తాడంటే మధ్యాకాశానికి ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు మృతులు లేపబడుతున్నారు, నువ్వు మార్పు చెందుతున్నావు. అప్పుడే ఆ రోజే ఆయన వచ్చిన రోజునే నువ్వు నేను మాకు ముందు చనిపోయిన పరిశుద్ధులు విమోచించబడుతున్నారు. అనగా పరిపూర్ణమైన విమోచన అంటే అర్థం ఏంటంటే వారు ఇక్కడి నుంచి తీయబడుతున్నారండి. అందుకే పౌలు ఉన్నాడు, భూమి మీద ఉన్న మన ఈ గుడారము శిథిలమైపోయినను, ఇది శిథిలమైపోయినాను, దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము అక్కడ ఉన్నదనండి. ఈ ఉదయకాలంలో నాతోనే కొంత పాస్టర్కి క్వశ్చన్ వేశాను. మనం తినగా ఉన్నాం కదా, చనిపోయిన తర్వాత ఆత్మ మహిమశలోకి వెళ్తుందా, థియోఫనీకి వెళ్తుందని అడిగానండి. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతకాలం విన్న సబ్జెక్ట్ని బట్టి మీకు చెప్పబోతే సొదపప్పులే మీరు అందరూ. ఇంకా చెప్తే మాత్రం మీరు నిజంగానే ఆది నుంచి చెప్తున్న వాక్యాలు మీరు థియోఫనీ నుంచి చిన్నవాళ్ళు. చెప్పండి. ఇప్పుడు థియోఫనీకి వెళ్తున్నారు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, కన్ఫర్మా, పక్కా థియోఫనీ అంటారండి. మీరు చెప్పండి, మీరేమంటారు? మొగరాయిళ్ళు అందరూ వీళ్ళు థియోఫనీ అంటున్నారండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏమంటారు? ఒకటోసారి కూడా అంటే ఛాన్స్ ఇవ్వట్లేదండి వీళ్ళకు అసలే. చెప్పండి, చనిపోయిన ఆత్మ మహిమశలోకి పోతుందా, థియోఫనీకి పోతుందా అనేదే ఇక్కడ ప్రశ్న. దాంట్లో ఇద్దరు పాస్టర్ తలకూపుతున్నాడు. ఇక్కడ ఒక ఆయన సమాధానం చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, సర్లే ఇంకెందుకైనా వదిలేసానండి. ఇప్పుడు చెప్పండి, థియోఫనీలోకే? మీరు చెప్పండి, థియోఫనీలోకే? కాదు, మహిమశలోకి. చూసారా, నేను కూడా చెప్తాను, చనిపోయిన ఆత్మ మహిమశలోకి వెళ్ళద్దు, థియోఫనీలోకి వెళ్తుంది. కొంచెం అటు ఇటు ఊపితే కానీ అప్పుడు మనం ఇదా పాస్టర్ ఇలా చేద్దాం, అలాగే చేద్దాం. బోధ ఏదైతే ముందు బోధించామో ఆ బోధతో మీరు నిలబడాలి. మేమైనను పర్లకు దూతైనను మీకు వచ్చి బోధించినప్పుడు మీరు ఏదైతే ముందుగా విన్నారో దాంతో మీరు నిలబడి ఉండాలండి. నేను 20 ఏళ్ళ క్రితం చెప్పాను ఈ మాట. మనకి 3 శరీరాలు ఉన్నాయండి, మట్టి శరీరము, మహిమ శరీరము, వాక్య శరీరము. ఇప్పుడు మనం మట్టి శరీరంలో ఉన్నాం. రేపు చనిపోయిన వెంటనే ఈ ఆత్మ మహిమ కాదు వాక్యశలోకి పోతుంది. దాన్ని థియోఫనీ అన్నాడు ప్రవక్త. థియోఫనీ అనేటువంటి భావనకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన తీసుకునే ఆత్మను తీసుకొచ్చినప్పుడు, ఈ మట్టిని ధరించినప్పుడు అప్పుడు మహిమశలు అవుతున్నాం మనమండి. అప్పుడు అన్న వాళ్ళతోటి మాట్లాడుతూ ఈ ఉదయకాలంలో చాలామంది ప్రార్థనలు ఏమని చేస్తారంటే, ప్రభువా ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు మహిమశలో ఉన్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అలా చేయకూడదని చెప్పాను నేను. మహిమ శరీరానికి వాక్య శరీరానికి చాలా తేడా ఉందండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎంతగానో ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తుతి కలుగాక. చనిపోయిన ఈ ఆత్మ ఎంతసేపుల్లో పోతుంది అక్కడికి, థియోఫీలోకి? ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? డౌట్గా ఉంది మీకు? యోబు గ్రంథం తీయండి ఒకసారి, అనుమానం తీరిపోద్ది మనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకొక వాక్యం కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం. 21:13. 21:13 చూద్దాం, అది క్లారిటీ ఉంటుంది మనకి. 21:13 ఏనమ్మా? చదవమ్మా. 13 ఉంది, వారు శ్రేష్ఠ కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళము దిగుదురు. ఒక్క క్షణములోనే అంటండి. పాతాళముకైనా పరదేశకైనా నీ ఆత్మిక నుంచి ఒక్క క్షణములోనే షిఫ్ట్ అయిపోతుందండి. అంటే ఇన్నాళ్ళు కనిపెట్టుకునేదంతా ఒక్క క్షణంలో వద్దంటారా? ఎస్. దీనికే పౌలు అన్నాడు, ఈ భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినను దేవుని చేత కట్టని నిత్యమైన నివాసం ఒకటి ఉంది అంటున్నాడండి. మనం అందులోకి వెళ్ళాలని ఇందులో ములుగుచున్నాం అన్నాడండి. ఎస్, మనం ఇందులో ములుగుతున్నామండి. పేరా చెప్పనా, ఇది మంచిది కాదు. ఇది వ్యాధుల గుడారము, బాధల గుడారము, మరణ గుడారము, అవమానాలు నిందలకి కృంగిపోయి కృషించిపోయి క్షీణించిపోయేటువంటి గుడారములు అన్నాం పేరా. అయినాను మనం దీని నుంచి వెళ్ళిపోయిన ఉద్దేశం కదా, కానీ అక్కడ దీన్ని తీసుకెళ్ళిన ఉద్దేశం కదా, కానీ దీన్ని అది వచ్చి మింగివేయాలండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద ఉన్న మన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము గాక వస్త్రం ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం ఏంటంటే అదేంటది? అది మన నివాసం అంట. మన నివాసం అంటండి. ఆత్మ లేగట్లేదు ఇక్కడ. అది మన నివాసం అంట. బాబు ఎంత గట్టిగా అరవలేదు మీకు. హరితేనే లెగుతానంటే కుదరదు. స్వరం ఎలాగనబడినా స్వరమే. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. అది నీ హృదయానికి వినబడాలి చెవుల కంటే ముందు. దేవునికి స్తుతి కలుగాక. మన నివాసము దేనిపైన ఇదిగో చెప్పినటువంటి వ్యాధులకు కూడా అని చెప్తున్నానే, ఈ యొక్క ములుగుచున్నామే, మనం ఎప్పుడే బయటపడదామా అని దీంట్లో ములుగుచున్నాం చూడండి. ఈ శరీరములకి హల్లెలూయా దీనిపైన ధరించుకున్న అపేక్షించున్నాం, దీనిలో ములుగుచున్నాం. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకుని ములుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ, అంటే ఇది పోవాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడమో తలకింద ఎట్టడమో కుదరదండి. ఇది వెళ్ళిపోవాల ఉద్దేశంతో అని కాదట. మరణం దానికి అదే రావాలండి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు ఏమంటాడైనా, దీన్ని తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత, మర్త్యమైన ఇదట జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము ఏదది? దేవుడు కట్టిన నిత్యమైన నివాసము. అదేంటది? థియోఫినీ, అదే వాక్య శరీరము. ప్రైజ్ గాడ్. ఏమన్నాడు? ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. అప్పుడేమవుద్ది? అదిగో ఆ థియోఫిన్ వచ్చి దీన్ని ఇలా మింగేస్తుందంటే అండి. ప్రైజ్ ది లార్డ్. ఇక రక్తమాంసములన్నీ సమర్థమవుతాయి. రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. హానోకి అదే జరిగిందండి. దేవునికి మహిమ కలుగాక. ఆనోకు అలా ఉంటుండగానే ఏమైందంటే థియోఫిన్ వచ్చింది, అలా పట్టుకోగానే ఏమైందంటే మింగేగానే ఆనోకు అట్ట రూపాంతరపరచబడ్డాడట అండి. ఆనోకు మరణము చూడకుండా ఎలా ఎత్తబడ్డాడో నేను చెప్తున్నాను. ఒక్కో రోజు ఏదో ఒక రోజు ఉందండి. అదే రోజు చెప్పలేము కానీ ఖచ్చితంగా ఒక రోజున, ప్రభు వచ్చిన రోజున ఎంతమంది అయితే రక్షించబడి భూమి మీద భక్తి చేస్తూ నిలబడి సజ్జులుగా ఉన్నారో, మరణించలేదో, వారు అసలు మరణమే పొందకుండా ఇదిగో మరణం మింగివేయబడట.
ఆ నివాసం దీన్ని ధరించుకున్నట వీళ్ళు ఎత్తబడతారంట అండి. అప్పుడు దాకా మరణిస్తే పాతి పెట్టబడ్డారు. కానీ ఒకరోజు మాత్రం అసలే మరణమే లేకుండా కొద్దిమంది, అందరూ కాదు, మళ్ళా కొద్దిమంది హానోకోలే ఎత్తబడిపోతున్నారండి. ఒకవేళ ఈ రాత్రి వస్తే ప్రైజ్ గాడ్, అసలే సమాధి చేయడానికి శవాలు భూమి మీద ఉండవండి. అది చాలామంది ఎత్తబడంటే అలా ఎగిరిపోతారు, ఈ బాడీలు మున్సిపాలిటీ తీసుకెళ్ళి సమాధి చేస్తాను అనుకుంటున్నారండి. చాలామందికి తెలీదు, సంఘశాఖలకి ఎత్తబడి జరగానే ఏమైపోతారు, పడిపోతారు అనుకుంటారు. నో, ఆ గందరగోళం ఏముండదండి. మనిషి మాయమంతే. ఆ పక్కూరు వెళ్ళనుకుంటారు అంతే, ఏదో అక్కడ వెళ్ళనుకుంటారట, అలా ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ నివాసము దీనిపై ధరించుకొనుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. ఇక్కడ మాట అన్నాడు, ఆయన తన ఆత్మను సంచి కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది ఇప్పుడు చెప్పేది. అంటే అడ్వాన్స్ అనేది ఇచ్చేసాడు. అంటే మనము విమోచించబడ్డాము వాస్తవమే, కానీ ఇంకా ఇక్కడి నుంచి తీయబడలేదండి. కానీ ఒకరోజు మనం తీయబడతాం. అప్పుడు మరణమును ఆ జీవం మింగివేస్తుందండి, వ్యాధి మింగేస్తుంది, బాధ మింగేస్తుంది, కన్నీరు, దుఃఖం, బాధ, పరిస్థితులు అన్నీ మింగివేయబడతాయి. అప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాం. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నా ప్రియమైన స్తుతులారా, ఇక్కడ గోయాల్ అనేటువంటి వ్యక్తి వచ్చి మనల్ని ఏం చేశారంటే, ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితి, పాపము నుండి, శాపము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, మరణ భయము నుండి, పాతాళము నుండి, నరకము నుండి ఆయన మనల్ని విమోచించాడండి. మనం విమోచించబడి పరిశుద్ధాత్మతో ముద్రించబడి పక్క పెట్టుబడి ఉన్నాం అన్నమాట. విమోచించిన ఆయన మధ్యాహ్నానికి వచ్చేదాకా ఆ ముద్ర తెరవబడదు. ఆ ప్రజలు అలాగే ఉంటారు. వాళ్ళు తప్పు పోవడానికి ఛాన్సే లేదండి. నెవర్ నెవర్ నెవర్, నో నో నో, కానే కాదు, కానే కాదు. ఆ వ్యక్తి విమోచించబడి దాచబడ్డారంటే ఇక ఆ వ్యక్తి ఈ లోకంలో ఎక్కడున్నా సరే నిత్య జీవనం పోగొట్టుకోరండి వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని నిర్ణయించబడ్డారండి వాళ్ళు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, గోయాల్ అనే మాట మేము ధ్యానించాం. ఈ గోయాల్, బోయాజు కనిపిస్తున్నాడు. ఆ బోయాజు రాబోయేటువంటి యేసు క్రీస్తుకి ముందుగా గుర్తుగా. టైం వచ్చినప్పుడు నిజమైన బోయాజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, ఇదివరకు బోయాజు ఎలా విమోచించాడో అలాగే ఈ బోయాజు అని యేసుక్రీస్తుడు విమోచించాడు. అక్కడ బోయాజు యూదురాల్ని, అన్యురాల్ని విమోచించాడు. ఇక్కడ వచ్చి ఈ బోయాజు అని యేసుక్రీస్తు యూదుల్ని 1,44,000 మందిని మరియు అన్యురాల్ని కూడా ఆయన విమోచించబోతున్నాడు అండి. దేవుడి మీద దీవించును గాక. గోయాల్ అర్హత గలవాడు. ఈ 5 అర్హతలు బోయాజుకున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తుకి 5 అర్హతలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తే గోయాల్. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? మనలను ఆయన ఆయా స్థలముల నుండి, ఆయా సంఘశాఖల నుండి, ఆయా పరిస్థితుల నుండి ఆయన గోయాలు వలె మనకి ఆయన గోయాల్ అనేటువంటి వ్యక్తిగా వచ్చి సమయబంధుడిగా వచ్చాడు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. సమయబంధుడిగా వచ్చాడు, సత్యవంతుడిగా వచ్చాడు, నీతిమంతుడిగా వచ్చాడు, ధనవంతుడిగా వచ్చాడు, బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. మనకి సమయబంధుడై ఉండి మనందరినీ విమోచించాడు. మనము ఇప్పుడు దేవునికి రాజులమును, యాజకులమై ఉన్నాము. దేవుని కుమార్తెలు, కుమారులమై ఉన్నాము. మనము ఈ లోకంలోంచి విమోచించబడిన దేవుని భార్య, వధువై ఉన్నాము. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ రాత్రి కాలంలో గోయల్ అనే అంశం మీద మాట్లాడుకునేంత కృప చూపారు. చిన్న అంశం నాకు ఇచ్చారు దేవా. ఆనాడు ఆదాము కోల్పోయిన దాన్ని కడపడి ఆదాముగా అనగా గోయాలుగా వచ్చి మరలా దాన్ని విమోచించావు ప్రభు. ఆ మాదిరిలోనే నయోమి మరి రూతు పోగొట్టుకున్నటువంటి ఆ స్వాచ్ఛమును వారిద్దరికి సమయబంధుడిగా బోయాజు వచ్చి 5 అర్హత గలవాడిగా ఉండి అప్పుడు అతడు గోయలుగా ఉండి వారి విడిపించినట్లుగానే ప్రభువా, నువ్వు ఒకరోజు కన్యక ద్వారా జన్మించి మాకు సమయబంధుడు అయ్యావు, సత్యవంతుడు అయ్యావు, నీతివంతుడు అయ్యావు. నాయన చెల్లించడానికి
ధనము గలటువంటి గొప్ప రక్తము గల ఆ ధనాన్ని ఖర్చు పెట్టి మమ్మల్ని విమోచించావు, మరి బహిరంగ సాక్ష్యం ఇచ్చావు. ఇప్పుడు మేము ఈ లోకములో విమోచించబడిన ప్రజలమై ఉన్నాం ప్రభువా. ఒకరోజు వస్తావు, అప్పుడు మేము పూర్తిగా నీ స్వాధీనంలోను పూర్తిగా నీ వద్దనే నివసించే గొప్ప కృప ఇవ్వబోతున్నావు. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప విమోచన కార్యాన్ని మా పట్ల జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ కొరకు ఈ భూమి మీద విమోచించబడిన ప్రజలముగా ఎల్లప్పుడూ ఉండి నీ కొరకు ఎదురు చూసే గొప్ప కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.